ప్రైజ్ లార్డ్. ఈరోజు మనలో చాలామందికి కొన్ని లోపాలు ఉన్నప్పుడు వాటి విషయమే దేవుని దగ్గరికి వచ్చి, దేవా పలానా లోపం నాలో ఉంది, దాని విషయంలో నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళు ఆ లోపానికి కారణమైన ముఖ్యమైన విషయాన్ని మాత్రం వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ఎగ్జాంపుల్, ఒక తాగుబోతు వ్యక్తి ఉన్నాడు అనుకోండి. అతనికి త్రాగుడు ఒక వ్యసనంగా మారింది. అతను దేవుని దగ్గరికి వస్తున్నాడు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు, అయినా సరే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. అతని హృదయంలో అయితే మాత్రం దాన్ని విడిచిపెట్టాలని బహుగా ఆశ ఉంది, కానీ దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. కారణం అతని సహవాసం. ఇదిగో అతని స్నేహితులు అతన్ని ఆ విధంగా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. దాన్ని బట్టి ఇక అతను దాన్ని విడిచిపెట్టలేడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? తన స్నేహితులను విడిచిపెట్టాలి. ఇక వెంటనే దేవుడిచ్చిన శక్తి అతన్ని ఆ వ్యసనం దగ్గరికి మళ్ళీ వెళ్లకుండా సహాయపడుతుంది. అలాగే ఎవరైనా అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ నేను ఈ లోపంతో ఉన్నాను అని చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళ లోపమే చెప్తారు, కానీ దానికి కారణమైన విషయాన్ని చెప్తారు. బహుశా వాళ్ళ చేతిలోనే ఉందేమో, వాళ్ళ కళ్ళ ముందే ఉందేమో, దాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. ఇదిగో వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని వాళ్ళు ఒంటరిగా ఉండే సమయంలో దేవుడితో ఉండడానికి వాళ్ళు అభ్యాసం చేసుకుంటే తప్పకుండా ఆ చెడ్డకండ నుంచి దేవుడు విడిపిస్తాడు. అలాగే మనం ప్రతి విషయంలో కూడా మన బలహీనతనే దేవుని దగ్గర చెప్తాం, కానీ బలహీనత కారణమైన విషయాలు మాత్రం వదిలిపెట్టాం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు వాటిని విడిచిపెట్టాలి. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థం కావచ్చిన విషయం చెప్తా. ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్న కష్టాలను బట్టి రోజు చర్చి దగ్గరకు వచ్చి బలిపీఠం దగ్గర మోకరించి ఇలా ప్రార్థించేవాడంట. దేవా నా జీవితంలో ఉన్న సాలుగురులను తీసేయి, దేవా నా జీవితంలో ఉన్న సాలుగురులను తొలగించు అని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. అతను ఎప్పుడు వచ్చి ప్రార్థన చేసినా సరే పాస్టర్ గారు అదే ప్రార్థన వింటూ ఉన్నాడు. ఇక రోజు విని 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 ఆ పాస్టర్ గారికి విసిగెత్తిపోయారు. అందుకనే ఒక్కరోజు ఆ భక్తుడు వచ్చి అక్కడ ప్రార్థిస్తూ ఉండగా పాస్టర్ గారు కూడా అతనితో పాటు వెళ్ళి మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇదిగో అతను మరలా అదే ప్రార్థన, దేవా నా జీవితంలో ఉన్న ఈ సాలుగులను తీసే అన్నప్పుడు వెంటనే పాస్టర్ గారు అనుకుని, దేవా ఈ సహోదరి జీవితంలో ఉన్న సాలుగులను తొలగించు, అలాగే ఆ సాలుగులను కలుపుతున్న సాలీడును కూడా చంపిపడేదేవా, ఇక మరలా సాలుగుడు పుడుతూ అని చెప్పి ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ పక్కన సహోదరికి అర్థమైంది, ఓహో నేను ఎప్పుడు కష్టం గురించి మాట్లాడుతున్నాను, కష్టానికి కారణమైంది ఏంటి అని ఆలోచించలేకపోయినా అని చెప్పి ఆ రోజు తనలా సరి చేసుకున్నాను. ఈరోజు కుటుంబంలో శోధనలు వచ్చినా, కోపం లేదంటే ఈ ఇబ్బందులు వచ్చినా బహుశా దానికి ఏదో ఒక లోపం ఉండి ఉంటుంది. బహుశా సాలీడు ఒక్కొక్కసారి మీకు కోపమే ఉండొచ్చు, బహుశా ఆ సాలీడు ఒక్కొక్కసారి మీకు లోకం మీద ఉన్న దృష్టి కావచ్చు. వాటన్నిటిని మీరు చంపగలిగితే ఆటోమేటిక్గా ఆ సాలుగుడు వంటి శ్రమలు, సాలుగుడు వంటి శోధనలు, సాలుగుడు వంటి బంధకాల నుంచి మీరు విడిపించబడతారు. మరి ఎందుకని ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి లేవా సాలిగూడుల్ని తీసివేసే, సాలీడును కూడా చంపే అపవాది క్రియలను నా జీవితంలోంచి లయించే అని ప్రార్థించండి. గొప్ప విడుదల చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.